అందరికీ నేను ఈరోజు నిమ్మకాయ పులిహోర నా స్టైల్లో చేస్తాను చూడండి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఇది చిన్నగా కనపడుతుంది కానీ చాలా పెద్ద గంటి. తరువాత శనగిత్తనాలు ఇంకొంచెం వేసుకుంటే బాగుంటాయిలే. తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, తర్వాత పచ్చిమిరపకాయలు దాంట్లో ఉన్న ఇత్తనాలు తీసేసి వేసుకుంటున్నాను. ఇదిగోండి కరివేపాకు, తర్వాత మెయిన్ మునగాకు. మునగాకు కూడా వేస్తారా అనుకుంటున్నారా? సూపర్గా ఉంటుంది, చాలా మంచిది. ఇది శుభ్రంగా నీళ్ళలో జలపరించుకొని పక్కన పెట్టుకున్నాను. చాలు చూడండి, మునగాకు కూడా కరివేపాకులాగా వేగిపోయాయి. ఏదో ఒక విధంగా మునగాకు కడుపులోకి వెళ్ళాలన్నమాట. ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మనకి సరిపడా వేసుకోవచ్చు. తరువాత పసుపు, చూసారా సాల్ట్ పసుపు కూడా వేసాను. ఈ పచ్చిమిరపకాయలోకి చక్కగా చీల్చేసాను కదా, సాల్ట్ పట్టిద్ది బాగా అన్నిటిలోకి. ఓకేనా? అన్నీ వేగిపోయాయి. ఇదిగోండి అన్నం, వేడివేడి అన్నమే, నైట్ అన్నం కాదు. దీంట్లో వేసేస్తున్నాను. మునగాకు పులిహోర, చూసారా? మునగాకు పులిహోర అన్నమాట. పసుపు సాల్ట్ ముందుగానే వేసాను, సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం పసుపు డార్క్గా ఉండాలంటే అలాగైనా చేసుకోవచ్చు. నాకు సరిపోయింది. చూడండి ఎలా ఉందో. మునగాకు కూడా కరివేపాకులాగా వేగిపోయింది, అంటే ఆయిల్లో వేయించాను కదా అందుకు. చూసారా? ఇదిగోండి నిమ్మకాయల పులుసు అయితే 3 కాయలు, కాకపోతే మొత్తం వేయను, సరిపడా. సరిపడా వేసుకో. చూడండి మునగాకు పులిహోర అయిపోయింది. ఏంటంటే ఇంతకుముందే నేను సంకటి రాగి జావా తిని చూపించాను. ఇది ఆయనకి ఇష్టం నిమ్మకాయ పులిహోర అంటే, అందుకని ఏ రకంగా ఒక రకంగా మునగాకు కూడా పోయిద్ది కదా కడుపులోకి, మంచిది కదా అని మునగాకు వేసి చేశాను. అంతకుముందు కూడా ఒకసారి చేశా, సూపర్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను అన్నమాట, చేశాను. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదో మీకు చూపిస్తున్నాను. వేడిగా ఉంది. అబ్బా చూడండి, కొంచెమే పెట్టుకున్నాను, ఇంతకుముందే తిన్నాను అన్నమాట. మీరు తప్పకుండా మునగాకుతో చేసుకొని నాకు కామెంట్ పెట్టండి.
ఎవరైనా ఇలా చేసుకొని తిన్నారా? తింటే కూడా నాకు కామెంట్ చేయండి. పొరపోతుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయ. మీరు ఇది ఇలా చేసుకొని ఉండరనే నేను అనుకుంటున్నా. చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్. తింటే పోతుంది, అయినా తిన్నాను కాబట్టి ఇది కూడా తినాలనిపిస్తుంది.